వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్టర్నేట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా కొత్త వాళ్ళు ఒక్కసారి చూస్తే నేర్చుకునే విధంగా అయితే ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో అదేవిధంగా మీకు కనుక నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ కనుక మీకు నచ్చిన, హ్యాండ్స్ డిజైన్ నచ్చినా కూడా ఆల్రెడీ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను. ఒక్కసారి మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఆల్టర్నేట్ కోసం ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. సో మన దగ్గర మెజర్మెంట్కి అయితే వేరే డిజైనర్ బ్లౌజెస్ ఏం లేవు, నార్మల్ కొత్త బ్లౌజే ఉంది. సో నార్మల్ బ్లౌజ్తోనే మనం డిజైనర్ బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి కొత్త బ్లౌజ్. సో దీనికోసం వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ ఒక సైడ్ మనకి ఈ విధంగా బొద్దు పాటు ఉంటుంది కదా, ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే కింద పోగులు అనేవి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, అందుకోసం ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత పావించ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ పావించ్ ఎందుకోసము అంటే మనం కింద ఖర్చు అనేది పెడతాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మన కొలత బ్లౌజ్ కదా, ఈ కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉందో అంత నోట్ చేసేసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తెలుస్తుంది మరి అని అంటే, ఇక్కడ భుజం దగ్గర నుండి కింద మనకి డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఇక్కడ కింద డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పై లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే, ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఆ విధంగా తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నాం. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి, అవునా? సో మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ ఖాజా వరకు తీసేసుకోవాలి. టేప్తోని ఈ విధంగా తీసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే నాకు ఇది ఎంత వచ్చింది అంటే, నాకైతే ఇది 28 ఇంచులు అయితే ఉంది. ఓకే, 28 ఇంచులు ఉన్నప్పుడు దీన్ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి అని అంటే టేప్ని ఈ విధంగా 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చేసింది మనకి 7 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత, దీనికంటే 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డిజైనర్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా మనం 1 ఇంచ్ ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఏ విధంగా తెలుస్తుంది అనంటే, ఇక్కడ మనకి చెస్ట్ కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కొలుచుకోవచ్చు, లేదు అంటే ఫ్రంట్ సైడ్ కూడా కొలుచుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎక్కడ నుండి కొలుచుకుంటున్నాను అంటే, చేతులు ఇక్కడ కింద జాయిన్ చేసినాను చూడండి, ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ హుక్స్ వరకు తీసేసుకుంటున్నాను. ఇది తీసుకునేటప్పుడు కొంచెం క్లాత్ అనేది లాగి పట్టి తీసేసుకోండి. ఇది ఎంత వచ్చింది 8.2 ఇంచులు ఉంది. సో ఈ 8.2 ఇంచులు అనేది ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే, ఇక్కడ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్ లో అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని చెస్ట్ కొలత అంటే ఎగ్జాక్ట్ ఈ చెస్ట్ అయితే అవసరం లేదు, మనం చెస్ట్ పైన అప్పర్ చెస్ట్ కొలత తీసుకున్నా సరిపోతుంది మెజర్మెంట్ తీసుకుంటే. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ దీనికోసం సైడ్ జాయింట్స్ కోసం. ఇప్పుడు మనం ఫిట్టింగ్ మార్క్ చేసుకున్నాం కదా, దీనికంటే సైడ్ కి ఎక్స్ట్రా నోట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ కి మనకి ఆల్టర్నేట్ బ్లౌజ్ అంటే ఫుల్ షోల్డర్ కావాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి నార్మల్ గా డీప్ నెక్ బ్లౌజ్ కదా, ఈ డీప్ నెక్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ అయితే మనకు తెలియదు. సో మరి ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, కొలతలు తీసుకునేటప్పుడే మనం నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ అయితే నోట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే నాకు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు ఉంది. ఓకే, 15 ఇంచుల సగం ఎంత 7.5 ఇంచులు. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అందులో సగం తీసేసుకోండి. ఇది వచ్చేసి మనం 7.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ఇంకొక ప్లేస్ లో కూడా 7.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఎందుకోసము అంటే, ఇది వచ్చేసి చంక కోసం, చంక డౌన్ అనేది ఇలా లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి మరి? నార్మల్ బ్లౌజ్ కి అయితే చంక డౌన్ వచ్చేసి 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ బ్లౌజ్ కి చంక డౌన్ వచ్చేసి 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది ఎవరికైనా. సో ఇక్కడ నేను ఫస్ట్ 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నా. 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఫామ్ అయింది కదా, ఇటు నెక్ సైడ్, ఈ నెక్ సైడ్ కి ఒక 1/2 ఇంచ్ జరుపుకోండి. 1/2 ఇంచ్ జరిపేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్ లో లైన్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా లైన్ పెట్టేసుకొని రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చంక కొలత. చూడండి ఇప్పుడు ఈ విధంగా నార్మల్గా అయితే మనము
నార్మల్ బ్లౌజ్ కి ఇక్కడ మూలకి 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ విధంగా అయితే అవసరం లేదు. ఇలా రౌండ్ గా తీసేసుకోండి. ఈ విధంగా రౌండ్ గా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 7.6 ఇంచులు ఉంది. సో 7.6 ఇంచులు అంటే ఎంత మనకి 15.2 ఇంచులు అయితే వచ్చేస్తుంది, అవునా? సో ఈ కొలత కరెక్టేనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే కొలత బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజ్ యొక్క చంక భాగంలో అంటే చేతులు జాయిన్ చేసినాం కదా, ఈ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ లో ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది నోట్ చేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చేసింది. కానీ 7.5 ఇంచులు ఉంది మన కొలత బ్లౌజ్. మనం మార్క్ చేసుకుంది ఎంత వచ్చింది, 7.6 ఇంచులు వచ్చింది. అంటే కొంచెమే కదా అని వదిలేయాలా అంటే వదిలేయద్దు. సో కొంచెం ఉన్నా కూడా మనకి చంక భాగంలో ముడతలు అయితే వస్తాయి. ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. పైకి జరిపేసుకొని మళ్ళీ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. మళ్ళీ జస్ట్ చిన్న పాయింట్ కూడా మిస్ అయితే చేయొద్దు. ఈ విధంగా చేయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. అంటే మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత 15 ఉంది, మనం మార్కింగ్ చేసింది కూడా 15 ఉంది. అప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు చూడండి, పావులకు 7 ఇంచులు తీసుకున్నప్పుడు మనకి చంక డౌన్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది. ఎప్పుడు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ కోసం ఏ మాత్రం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి వెనకాల పార్ట్, అవునా? సో యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం వెనకాల పార్ట్, ఇది వచ్చేసి వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి. సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఏంటి మనకి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి, క్లోజ్డ్ పార్ట్ అనేది ఆపోజిట్కి వెళ్ళిపోతుంది, అవునా? సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంది కదా, ఆల్రెడీ మనకి స్ట్రైట్ ఉంది, ఈ స్ట్రైట్ ఉంది కదా, దీన్ని ఇలానే వాడుకుంటామని అయితే అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఈ బొద్దు పార్ట్ మనం స్టిచ్చింగ్ లో దేనికి యూజ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి స్ట్రైట్ గా రావడం అంటుంచి కొంచెం క్రాస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్ కి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా సైడ్ కి మార్క్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొకటి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఎందుకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనంటే మనకి హుక్స్లు వస్తాయి కదా, ఆ హుక్స్ల కోసం అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ వెనకాల భాగం ఉంది కదా, ఈ వెనకాల భాగంని ఈ లైన్ పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి. సో ఇక్కడ మీరు అవుట్లైన్ బార్డర్ వేసుకునేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ అనేది మీ ఇష్టం, అంటే ఏ మెథడ్ లో కట్ చేసుకోవాలి, ప్రిన్స్ కట్ మెథడ్ లో కట్ చేసుకోవాలా లేదంటే నార్మల్ మెథడ్ లో కట్ చేసుకోవాలా అంటే ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న మెథడ్ లో. ఇక్కడ మనమైతే ప్రిన్స్ కట్ మెథడ్ అయితే కట్ చేసుకున్నాం చూడండి. సో ఇక్కడ సేమ్ మనకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాను నేను ఇక్కడ. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, మరి స్ట్రైట్ కట్ లో కట్ చేసుకోవాలా అంటే ఇన్ ద సెన్స్ పాయింట్ డాటెడ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలా లేదంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలా అంటే అదైతే మన ఇష్టము. ఇక్కడ నేనైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసం ఇది ఇప్పుడు ఎంత ఉంది, ఈ పొడుగు ఎంత ఉందో దీనికంటే కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. అదే విధంగా ఇటు సైడ్ కి ఉంది కదా, ఇటు సైడ్ కి 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ప్రిన్స్ కట్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అన్నిటికంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అయితే ఇది, అందుకోసమే నేను ఈ విధంగా చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎవరైనా కానివ్వండి ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం ఫస్ట్ ప్రిన్స్ కట్ చెప్పిన తర్వాత నేను ఆల్టర్నేట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం వచ్చేసి నేను నడుము కొలత ఎంత ఉంది మనకి, ఇక్కడ నడుము కొలత 28 ఉంది. నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా, 30 ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి, పావుదక్కువ 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, పావుదక్కువ 4 ఇంచులు. సేమ్ అదే విధంగా పావుదక్కువ 4 ఇంచులు పైన ఏదో ఒక ప్లేస్ లో తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 2 పాయింట్లని కలుపుకుంటూ స్ట్రైట్ గా ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా, ఇటు నెక్ సైడ్ కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి. ఇటు సైడ్ కి అంటే సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ కి 1/4 ఇంచ్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నార్మల్ గా
ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి మనకి చెస్ట్ పాయింట్ అనేది తెలియాలి. చెస్ట్ పాయింట్ అయితే ఇక్కడ పై నుండి ఎగ్జాక్ట్ గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ అనేది మనకి తెలియాలి. మరి ఏ విధంగా తెలుస్తుంది? కొత్త బ్లౌజ్ ఇచ్చిండ్రు కదా వాళ్ళు, దీని నుండి తెలుస్తుంది అంటే తెలియదు. మరి ఏ విధంగా అంటే ఖచ్చితంగా కొలతలు తీసుకునేటప్పుడు చెస్ట్ పాయింట్ అనేది మనం నోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా, ఇక్కడ నుండి వదిలేస్తే చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 10.5 ఇంచులు ఉంది. చూడండి ఇక్కడ ఈ 10.5 ఇంచులు అనేది చెస్ట్ పాయింట్. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం చూడండి. ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నది వచ్చేసి స్కేల్ తోని కలిపేసుకోండి. ఈ విధంగా ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది పర్ఫెక్ట్ షేప్ రావాలి. కానీ చాలా మందికి షేప్ రాదు. షేప్ రాని వాళ్ళ కోసం నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ ఇలా స్కేల్ తో మార్క్ చేసేసుకోండి. స్కేల్ తో మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పొడి ఎంత ఉంది, 5.1 or 2 ఇంచెస్ ఉంది కదా, ఎంత ఉన్నా మనకి సంబంధం లేదు. దాన్ని కరెక్ట్ గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత ఉంటే దానికి మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మద్దలకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది, దీనిలో కరెక్ట్ గా మళ్ళీ మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద పాయింట్ ఉంది కదా, ఈ కింది పాయింట్ వరకు ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకొని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ ని కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు రాని వాళ్ళకు కూడా షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి కింది షేప్ కోసం. మరి ఇక్కడ పైన ఎక్కడ కలిపేసుకోవాలి అంటే నార్మల్ గా ఎవరికైనా ఇక్కడ కింద డాట్ కోసం వచ్చేసి ఒక 5.5 అని పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, 5.5 6 ఇంచుల మధ్యలో వచ్చే విధంగా చూసేసుకోండి. ఇక్కడ ఈ విధంగా తీసుకున్నప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఎక్కడ కనబడితే అక్కడే తీసేసుకోండి. 5 6 మధ్యలో ఎక్కడికి ఉంటే అక్కడ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి మీరు షేప్ అయితే చేసేసుకోండి. చూడండి ఇక్కడ మనకి మెయిన్ గా రావాల్సింది ఈ ప్లేస్ లో అయితే రౌండ్ గా రావాలి. ఇక్కడ మనకి రౌండ్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్. ఇక్కడ ఈ ప్రిన్స్ కట్ కోసం మనం ఇక్కడ ఏం చేసినాం, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ వెనకాలది బ్లౌజ్ కంటే ఫ్రంట్ పార్ట్ కిందికి హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం. అప్పుడు ఏమైతే మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత వెనకాల కంటే ముందు ఎక్కువైతే ఎంత చెండాలంగా ఉంటుంది, అవునా? సో అందుకోసం ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ లో ఇక్కడ వరకు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ పైకి పెంచేసుకోండి. పైకి పెంచడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అదే విధంగా ఇటు సైడ్ కి కూడా ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్ లో కట్ చేసేసుకోండి. మరి ఈ మిడిల్ ప్లేస్ లో కట్ చేయట్లేదు కదా అంటే మిడిల్ ప్లేస్ లో అయితే కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది కదా, చెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఇట్లా పైకి లేవడం వల్ల ఇక్కడ సెట్ అవుతుంది ఆటోమేటిక్ గా. అదే విధంగా ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఇప్పుడు ఇది మనం కట్ చేస్తాం, అవునా? కట్ చేసినప్పుడు మళ్ళీ రెండు కలిపి జాయిన్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా అనేది. అదే విధంగా ఇక్కడ మనకి మెయిన్ ఏంటి, ఇక్కడ హాల్ట్ నెక్ కదా, హాల్ట్ నెక్ కోసం ఇక్కడ ఎంత తీసేసుకోవాలి విడ్త్ అని అంటే చూడండి, నేను ఇక్కడ సైడ్కి ఒక 4 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. పైన ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం మనం, ఫుల్ షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 7.5 ఇంచెస్లో 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 4 ఇంచెస్ తీసేసుకొని దీని యొక్క పొడుగు పైన మనకి బ్లౌజ్ ఎంత ఉందో దానికంటే పైకి పొడుగు కూడా ఒక 4 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ తీసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. చూడండి మనకి మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు ప్రిన్స్ కట్ ఏ మెథడ్లో అయితే కట్ చేసుకుంటారో సేమ్ అదే మెథడ్లో ప్రిన్స్ కట్ అయితే కట్ చేసేసుకోండి. ప్రిన్స్ కట్ కట్ చేసుకున్న తర్వాత పైన ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్ తోని పైకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. అది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్. ఇప్పుడైతే ఫస్ట్ ఇది కట్ చేసేసుకున్నాం. ఈ ప్రిన్స్ కట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. చూడండి సో ఇప్పుడు ఇక్కడి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే మనకి వెనకాల పార్ట్ ముందు పార్ట్ సేమ్, కానీ ఫ్రంట్ పార్ట్ కి పైన మాత్రం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం. అది కూడా ఎట్లా, ఇటు సైడ్ కి 4 ఇంచులు పైకి 4 ఇంచులు తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. మిగతా అంతా కూడా సేమ్. అదే విధంగా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ఏం లేదు. వేరే మీరు మోడల్ ఏమైనా కట్ చేసుకోవాలి అంటే వేరే కట్ చేసేసుకోండి, లేదు అంటే నార్మల్ గానే హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే హ్యాండ్స్ కి నాకు లైనింగ్ అయితే అవసరం లేదు, నేను ఇక్కడ కట్ చేయట్లేదు. సో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ నుండి మనము
మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ నెక్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ కోసం ఏ విధంగా తీసేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాం చూడండి. సో ఇక్కడ నెక్ కోసం అయితే మనకి బక్రం అయితే కావాలి. దీనికోసం నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్ కోసం వచ్చేసి మనము బక్రం పైన కట్ చేసేసుకుందాము. ఇది ఆల్టర్ నెక్ కోసం మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ పైన ఎంత తీసుకున్నాం చూడండి, 4 ఇంచులు తీసేసుకున్నాం. సేమ్ అదే 4 ఇక్కడ పైన ఒక లైన్ గీసినాను, ఎందుకంటే అది కరెక్ట్గా స్ట్రైట్గా రావడానికి అనేసి తీసుకున్నాను అంతే. సో ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. నార్మల్గా మనం నెక్ డీప్ తీసుకుంటాం కదా, అదే విధంగా నెక్ డీప్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకు కావాల్సిన నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా 7.5 ఇంచులకి మళ్ళీ ఒక మార్కింగ్ అయితే తీసేసుకున్నాను. ఇది ఎందుకోసము, ఈ పైన పార్ట్ కోసం. ఇది వచ్చేసి మనకి నెక్ డీప్ కోసం. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ కదా, ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ ఉంది, అందుకోసమే మనం ఇటు సైడ్ కూడా ఫ్రంట్కి ఓపెన్ అనేది పెట్టేసుకోవడానికి ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర నేను 3 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. అదే విధంగా ఇక్కడ కూడా 3 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనకి ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ అయితే తీసేసుకోవచ్చు. ఓకే, పార్ట్ షేపు, సెమీ పార్ట్, రాంబస్, అట్లా మీకు ఏదంటే అది మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ కింది నుండి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఇక్కడ నుండి నేను జస్ట్ ఇక్కడ కొంచెం ఇట్లా పాన్ షేప్ మోడల్లో పెట్టేసుకుందాం అనేసి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏది కావాలి అంటే అది పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 3 ఇంచులు తీసుకున్నాం కదా. 3 ఇంచుల్ని కాస్త 2 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఎంత తీసుకున్నాను, 2 ఇంచులకి. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచుల కంటే కొంచెం తక్కువ అంటే 1/4 ఇంచు అట్లా తీసేసుకోండి. సారీ, 2 ఇంచులు. ఇక్కడ ఎంత తీసుకున్నాం చూడండి, ఇది 2 ఇంచుల కంటే ఒక పాయింట్ తక్కువ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను 1.5 ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని ఇలా స్కేల్తో కలిపేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఏ షేప్లో అయినా మార్కింగ్ అయితే పెట్టేసుకొని నేను ఈ విధంగా ఇక్కడికి కలిపేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకు కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, దీన్ని కాస్త కట్ చేసేసుకోండి. కొంచెం మీకు ఎక్కడైనా షేప్ రాలేదు అనుకుంటే కొంచెం సెట్ చేసేసుకుంటూ కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత దీనికంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి మరి అని అంటే నార్మల్గా 1/4 ఇంచు, 1 ఇంచు, 1/4 ఇంచు అట్లా తీసేసుకోండి. నార్మల్గా కట్ చేసుకున్నా ఏం కాదు, లేదు అంటే ఇట్లా ఒకసారి మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ మొత్తం ఒకసారి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన మళ్ళీ కట్ చేసి ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే లైన్ పైన ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం.